शुभोदय बच्चों, मैं हूं एलवीवी सत्यनारायण। आप सभी को मेरा यूट्यूब ఛానల్ ఎల్వివి క్రియేటివ్ క్లాస్ రూమ్ को స్వాగత్। మీరందరూ కూడా 10th క్లాస్లోకి ప్రవేశించారు। 10th క్లాస్లో చాలామంది విద్యార్థులకి చక్కటి గోల్ ఒకటి పెట్టుకుంటారు, 10/10 గ్రేడ్ రావాలి అని, మంచి గ్రేడ్ సాధించాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా। మరి మంచి గ్రేడ్ సాధించాలంటే మన అన్ని సబ్జెక్ట్స్ 10/10 రావాలి, అదేవిధంగా హిందీలో కూడా 10/10 రావాలి కదా। కనుక మీకు హిందీలో మంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా, మంచి గ్రేడ్ తెచ్చుకునే విధంగా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మన హిందీ టెక్స్ట్ బుక్ సుగంధ్ దోలో ఉన్నటువంటి లెసన్స్ అవి చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము, దానికి సంబంధించిన మెటీరియల్ అది ఇవ్వడం కూడా జరుగుతుంది। నా వీడియోస్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు। కనుక మీకు నా వీడియోస్ చూడాలి అంటే ముందుగా మీరు చేయాల్సింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। చేస్తే కనుక నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఇంకా మనము మన లెసన్లోకి వెళ్దాం। एक बार यह चित्र देखकर बताइए यह कौन सा पक्षी है। हमको वसंत ऋतु में ज़्यादातर दिखता है ये पक्षी। మనకి వసంత ఋతువులో ఎక్కువగా కనపడుతుంటుంది పక్షి, చక్కగా పాడుతూ ఉంటుంది। కోయల్, కోకిల అంటాం తెలుగులో। కోయల్ వసంత ఋతువులో మనకి చక్కగా పాడుతూ మనకి మనసుకి చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది। కోयल के बारे में यह छोटी सी कविता दी गई, इसको मैं पढ़ता हूँ, अब ध्यान से सुनिए। क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो, क्या मेघों से पानी। क्या गाती हो किसे बुलाती, బతలా దో కోయల్ రాణి। క్యా గాతి హో, ఏం పాడుతున్నావు, కిసే బులాతి, ఎవరిని పిలుస్తున్నావు, బతలా దో కోయల్ రాణి, ఒకసారి చెప్పు కోయల్ రాణి। కోయల్ రాణిని అడుగుతున్నాడు కవి, ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు అని। ప్యాసి ధరతి దేక్ మాంగతి హో, క్యా మేఘం సే పాని। ప్యాసి ధరతి, ప్యాసి ధరతి అంటే దాహంతో ఉన్నటువంటి భూమిని చూసి అడుగుతున్నావా, మేఘాలని నీళ్లు అడుగుతున్నావా అన్నాడు। అంటే మేఘాలని నీళ్లు అడుగుతున్నది కోయల అని చెప్పి కవి చెప్తున్నాడు। ఆ పాటలోని అంత అర్థం ఉంది అని। ఇక్కడ వర్షముని ఆహ్వానిస్తుంది అని కోయల అన్నమాట। ఈ పద్యకి అంతర్గత 3 ప్రశ్నలు దియే గయే హై, 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది। అవి ఏంటన్నది ఒకసారి చూడండి, ఓవరాల్గా మీరు సమాధానం చెప్పండి। మీటే గీత్ కౌన్ గాతి హై, ఇక్కడ తీయటి పాట ఎవరు పాడారు, కోయల్ రాణి। दूसरा प्रश्न, प्यासी धरती पानी किससे मांगती है। प्यासी धरती దాహంతో ఉన్నటువంటి భూమి నీళ్ళ కోసం ఎవరిని అడిగింది। प्यासी धरती पानी किससे मांगती है, मेघों से मांगती है, మేఘాలని అడిగింది। तीसरा प्रश्न, बादल प्रकृति की शोभा बढ़ाते हैं कैसे। बादल మబ్బులు, మేఘాలు ప్రకృతి అందాన్ని పెంచుతాయి ఈ విధంగా। बादल प्रकृति शोभा बढ़ाते हैं कैसे। बादल आने से सारी प्रकृति सुहावना लगती है, बादल आने से बारिश होती है, इसलिए चारों ओर हरियाली छा जाती है। इस तरह हम कह सकते हैं, आपकी मर्जी के अनुसार प्रश्न का उत्तर दे सकते हैं। 10वीं कक्षा के पहला पाठ एक कविता है, प्रकृति वर्णन कविता है। इस प्रकार के कविता क्यों दे सकता है, इसका उद्देश्य क्या होता है, एक बार देखते हैं। ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది ఒకసారి చూద్దాం। प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्यबोध कराना। प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन, ప్రకృతి ఎడల ఉన్నటువంటి కావ్య రచనలను ప్రోత్సహించడం, విద్యార్థులని ప్రోత్సహించడం, దాంతోపాటు సౌందర్యబోధ్ కరానా, సౌందర్యానుభూతి కలిగించడం। కవితా పాఠాలు చదివేటప్పటికి, కవితా పాట చదివేటప్పటికి మనసుకు ఆనందం కలుగుతుంది, సౌందర్యానుభూతి కలుగుతుంది। మనోరంజన్కి భావన జగానా, మనోరంజనం మానసిక ఉల్లాసం, एंटरटेनमेंट కూడా కల్పించడం। मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है। అంతేకాకుండా ప్రకృతి సంరక్షణ, ప్రకృతిని సంరక్షించాలి, మనం ఎప్పుడైతే దాని గురించి చదువుతామో దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, దాన్ని సంరక్షించుకోవాలనేటువంటి కోరిక కలుగుతుంది। ప్రకృతిని సంరక్షించాలనేటువంటి ప్రేరణను కూడా విద్యార్థుల్లో కలగజేయడం దీని యొక్క ఉద్దేశం। ప్రస్తుత పాఠ का नाम बरसते बादल। बरसते बादल पाठ का विधा क्या है एक बार देखते हैं।
बरसते बादल कविता पाठ है। बरसते बादल का विधा क्या है? कविता, कविता पाठ है। कविता क्या करते हैं? कविता पाठం అసలు ఏం చేస్తుంది, మనకి ఏం చెప్తుంది? कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है। కవిత అన్నది భావనాओं को उदात्त बनाने, ఉదాత్త మానే ఉన్నతంగా, మన భావనలని ఉన్నతంగా చేస్తుంది, ఉన్నతంగా ఆలోచించే విధంగా కవిత మనల్ని ఆలోచించే విధంగా తయారు చేస్తుంది। उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है। सौंदर्य बोध माने సౌందర్యానుభూతి కలిగేటట్టు, మనసుకి ఆహ్లాదంగా ఆనందంగా కలిగేటట్టు ఉంటుంది కవిత చదవడం వల్ల। प्रस्तुत कविता नाद के साथ गेय योग्य है। नाद के साथ गेय योग्य, नाद माने ధ్వని, ధ్వన్యాత్మకంగా చదువుతాం చాలా కవితలు మనం। అలాగే కాకుండా ఈ కవితని గేయి అంటే పాట విధంగా కూడా పాడుకునే విధంగా ఉంది, ఇది పాడుకోవచ్చు చక్కగా, ఆ విధంగా కూడా ప్రస్తుత కవిత మనకి సుమిత్రానందన్ పంత్ రచించడం జరిగింది। इसमें अनुप्रास का सुंदर प्रयोग है। इसमें अनुप्रास का सुंदर प्रयोग है। ఈ కవితలోని అనుప్రాస అలంకారాన్ని చక్కగా ప్రయోగించడం జరిగింది। అనుప్రాస అలంకారము అంటే ఏదన్నా కవితలోని కొన్ని అక్షరాలు కానీ కొన్ని పదాలు కానీ మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల, అదేవిధంగా మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల కవిత యొక్క అందం మనకి ఎక్కువ అనిపిస్తుంటుంది, పాడడానికి చాలా బాగుంటుంది। ఆ విధమైన ప్రయోగము మనకి ఈ కవితలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది, దాన్నే అనుప్రాస అలంకారం అంటారు। మనం కవిత చదివేటప్పుడు పాడేటప్పుడు మీకు అర్థమవుతుంది। अब इस कविता के कवि के बारे में जानेंगे। इस कविता के कवि श्री सुमित्रानंदन पंत जी है, प्रसिद्ध कवि है। सुमित्रानंदन पंत प्रकृति के बेजोड़ कवि, ప్రకృతి కే బేజోడ్ కవి అని ఈయన పిలుస్తారు। ఎందుకోసం అంటే ప్రకృతికి సంబంధించినటువంటి వర్ణనలు ఈయన కవితలు ఎక్కువగా కనపడుతుంటాయి। బేజోడ్ కవి మానే ఇతనికి మించిన వాళ్ళు ఇంకొక లేరు అని, అంటే ప్రకృతికి సంబంధించినటువంటి వర్ణనలు రాసినటువంటి కవిలో రెండో వ్యక్తి ఇతనికి మించిన వాళ్ళు ఇంకొక లేరు అని చెప్పేటువంటి ఉదాహరణతో ఇతన్ని బేజోడ్ కవి అని అంటారు। इनका जन्म 20 मई 1900 उत्तराखंड में आलमोड़ा जिला के कौसानी गांव में हुआ। ఈయన ఎక్కడ పుట్టారు? ఉత్తరాఖండ్లో ఆల్మోడా జిల్లా కౌసానీ గ్రామంలో పుట్టారు। ఇప్పుడు 1900 సంవత్సరం మే 20న। 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य के लिए पुरस्कार किए गए हैं। ఈయన చెప్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా ఈయనకి కావ్య రచన, కవితలు రాయడం అంటే చాలా ఇష్టం అని। అందుకోసం 7 సంవత్సరాల వయసులోనే ఇతను కావ్య రచనల కోసం కావ్య పాఠ్ కే లియే పురస్కార్, స్కూల్లో ఈయన కవితలు చదవడం వల్ల బహుమతులు కూడా పొందడం జరిగిందట 7 సంవత్సరాల వయసులోనే। ప్రముఖ రచన ఇతను రచించిన ప్రముఖ రచనలు ఏమిటి అంటే వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, युगांत, ग्राम्य, स्वर्णकिरण, काला और बोड़ा तथा చిదంబర ఆది, ఇలాగా చెప్పుకోదగ్గ ప్రముఖమైన రచనలు చాలా ఉన్నాయి। పురస్కార్, ఇతనికి వచ్చిన పురస్కారాలు ఏమిటి? సాహిత్య అకాడమీ పురస్కార్, सोवियत रूस और చిదంబర काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया। చిదంబర కావ్యానికి ఈయనకి జ్ఞానపీఠ పురస్కారం కూడా వచ్చింది। इनका निधन 1977 28 दिसंबर 1977 में इनका निधन हुआ। इनका निधन 1977 में हुआ। अब मैं इस गीत को गाता हूँ, आप सभी ध्यान से सुनिए। झम 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 मेघ बरसते हैं सावन के, झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरों से छनके, छम 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 गिरती बूंदे तरों से छनके, छम छम बिजली चमक रही रे उर में घन के, छम छम बिजली चमक रही रे उर में घन के, थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के, झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरवों से छनके, दादुर टर टर करते झिल्ली बजती झन झन, दादुर टर टर करते झिल्ली बजती झन झन,
म्याऊ म्याऊ रे मोर, पीवू पीवू चातक के घन। म्याऊ म्याऊ रे मोर, पीवू पीवू चातक के घन। उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन। उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन। घुमड़ घुमड़ घिर मेघ गगन में भरते गर्जन। घुमड़ घुमड़ घिर मेघ गगन में भरते गर्जन। झम 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 मेघ बरसते हैं सावन के। झम 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 मेघ बरसते हैं सावन के। छम 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 गिरती बूंदे तरुओं से छनके। छम 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 गिरती बूंदे तरुओं से छनके। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर। रोम सिहर उठते छूते वे भीतर अंतर। रोम सिहर उठते छूते वे भीतर अंतर। धाराओं पर धाराए झरती धरती पर। धाराओं पर धाराए झरती धरती पर। रज के कन कन में तृण तृण को पुलकावलिथर। रज के कन कन में तृण तृण को पुलकावलिथर। झम 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 मेघ बरसते हैं सावन के। झम 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 मेघ बरसते हैं सावन के। छम 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 गिरती बूंदे तरुओं से छनके। छम 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 गिरती बूंदे तरुओं से छनके। पकड़वार की धार झूलता है मेरा मन। पकड़वार की धार झूलता है मेरा मन। आओ रे सब मुझे घेर कर गाओ सावन। आओ रे सब मुझे घेर कर गाओ सावन। इंद्रधनुष के झूले में झूले मिल सब जन। इंद्रधनुष के झूले में झूले मिल सब जन। फिर आए जीवन में सावन मन भावन। फिर आए जीवन में सावन मन भावन। झम 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 मेघ बरसते हैं सावन के। झम 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 मेघ बरसते हैं सावन के। छम 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 गिरती बूंदे तरुओं से छनके। छम 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 गिरती बूंदे तरुओं से छनके।